నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఇచ్చేవాడిని. ఇప్పుడైతే రమేష్ గారి నెంబర్ ఇస్తాను సార్ డిస్ప్లే మీద. ఎందుకంటే డాక్టర్ గారు నన్ను 6 నెలలు రెస్ట్ తీసుకోమన్నారు. బ్రతుకు తెరువు కోసం రావాలి కదా సార్. నేను ఈరోజు 1వ తారీఖు డిసెంబర్ నెల 11 నెలలు గడిచిపోయినాయి సార్ 2025. కొన్ని ఒడిదుడుకులు, సంతోషాలు, కష్టాలు అన్నీ మిక్స్లో ఉంటాయి జీవితం అంటే. ఏది ఏమైనా మీ అందరి ఆశీర్వాదం. ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది సార్, 3 నెలలు అయింది. ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదం బాగున్నానండి. నేను కలకత్తా వచ్చి 5 రోజులు అయింది. 28వ తారీఖు నుంచి స్టార్ట్ చేశాను వీడియోలు తీయడం. ఈరోజు 1వ తారీఖు డిసెంబర్ అండి. దయచేసి నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నం చేయొద్దండి. రమేష్ గారికి చేయండి. ఆయన ఫోన్ ఎత్తకపోయినా, మీ యొక్క వాట్సాప్ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా నాకు నా వాట్సాప్ నెంబర్ కంప్లైంట్ చేయండి సార్. నేను వాట్సాప్లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా సరే ఇమీడియట్గా కాదు, ఒక 5 నిమిషాల్లో అయినా మీకు రిప్లై ఇస్తాను సార్. నేను ఏ మెసేజ్ కూడా నేను వదలనండి. ఫోన్ మాట్లాడితే ఇంకా అది ఆగదండి. ఇంకా అలా మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి కొద్దిగా ఇబ్బంది. ఈ 15 నిమిషాలు వీడియో తీయడానికే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయినా తప్పదు కాబట్టి చేస్తున్నాను సార్. ఈరోజు 1వ తారీఖు మన దాంట్లో గ్రూప్లో నేను ఫొటోస్ పెట్టాను సార్. 1,99,000 అండి. 2013 హోండా అమేజ్ బేస్ వేరియంట్ అండి. టాప్ వేరియంట్ కాదు, కానీ క్వాలిటీ ఉన్న కార్ సార్. కార్ అయితే వెనకాల 2 సీల్ టైర్లు ఉన్నాయి, ఫ్రంట్ 2 ఒక 20-30% ఉన్నాయి. గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. నేను అన్నీ చూపిస్తాను. ఇది సార్ అయితే ఒకసారి అడ్వాన్స్ వేశారు ఖమ్మం నుంచి. ఒకళ్ళిద్దరు రెడీగా ఉన్నారు. అయితే మరి వీడియో నేను ఇన్స్పెక్షన్ చేయకుండా, మీరు కారు వీడియో చూడకుండా మీరు అమౌంట్ వేయమని అనడం అనేది సమాజం కాదు. అది కరెక్ట్ కాదండి. అందుకనే నేను ఏం చేస్తానంటే ఓనర్కి ఇంకా నేను అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. ఒకసారి కారు అంతా టెస్ట్ డ్రైవ్ చేశాను. కారు బాగుందండి. సస్పెన్స్ కానీ, ఏసీ కానీ, స్టీరింగ్, నాయిస్ కానీ అన్నీ బాగున్నాయండి. సీట్ కవర్లు కూడా చాలా బాగుంది. ఇంజిన్ బాగుంది. అసలు ఈ బడ్జెట్ కార్లు అండి. ఇప్పుడు రేట్లు అయితే తగ్గినాయి. మంచి కార్లు 2019 అండి. క్రేటా ఉంది సార్ 6 లక్షలకే. పెట్రోల్ కారు 2019 క్రేటా 1.6 SX ఉంది. పెట్రోల్ కారు బ్రహ్మాండమైన కారు ఉంది సార్ 6 లక్షలకే. అదే 2019 7,50,000 8 లక్షలకి అమ్మిన రోజులు ఉన్నాయి సార్. ఓకేనండి. కారు చూపిస్తాను సార్. ఫ్రంట్ ప్రొఫైల్ చూడండి సార్. కారు చాలా నాయిస్ వస్తుందేమో. చాబీ దీని తాళం ఇదిగోండి, పైన కవర్ వేశారు. రైట్ సైడ్ టైరు ఒక 10-15% ఉందండి. లోకల్లో తిరగడానికి ఇబ్బంది లేదు ఈ టైరు. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఒరిజినల్. సీట్ కవర్ చూడండి సార్ ఎంత బాగున్నాయో. లెదర్ అపోస్తల్ సీట్స్ కవర్స్ చాలా బాగున్నాయి సార్. ఏం పెట్టుబడి అయితే ఏమీ లేదు సార్. ఎక్స్ట్రా మీరు ఏం చేయించుకుంటే అది మీ ఇష్టం. ఓకేనండి. 2013 12 సంవత్సరాలు అయింది సార్. దాన్ని బట్టి కారు మాసిపోయింది, డాష్ బోర్డ్ నల్లగా ఉంది అని అనొద్దు. కారు కండిషన్ చూసుకోండి సార్. చాలా అంటే బాగుంది. ఓకే సార్. 4 పవర్ విండోస్ ఇదిగోండి. రైట్ లెఫ్ట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాకింగ్, గ్లాస్ లాకింగ్, ఒరిజినల్ డోర్ సార్. ఇవన్నీ కూడా ఒరిజినలే డోర్స్. ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. పిల్లర్ కూడా ఒరిజినల్ పంచింగ్ సార్. అన్నీ క్వాలిటీతో ఉన్నాయి. రైట్ సైడ్ డోరు, పిల్లరు అన్నీ ఒరిజినల్ సార్. సీట్ కవర్స్ అయితే సూపర్ సార్. చాలా బాగుంది సీట్ కవర్స్. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి. చాలా బాగుంది సార్. ఓకే సార్. పిల్లర్స్ అన్నీ బాగున్నాయి సార్.
వెనకాల టైర్ అయితే టైర్ చాలా బాగుంది సార్. వెనకాల 2 టైర్లు బాగున్నాయండి. జోకర్ బాగుంది. వెనకాల 2 టైర్లు అయితే చాలా బాగున్నాయి. అమేజ్ ఐవిటెక్ పెట్రోల్ ఇంజిన్, అమేజ్ ఎస్, హోండా భరోసా అనే ఒక నమ్మకమైన కంపెనీ. హోండా అంటే చూడక్కర్లేదు. మైలేజ్లు కూడా పెట్రోల్ కారే మీకు 18-20 గ్యారెంటీగా వస్తాయి సార్. పెట్రోల్ కార్లు 18 వస్తుంది సార్. కార్లు ఇవి హైవే మీద 20 నాకు వచ్చినాయి, నేను పట్టుకెళ్ళాను అమేజ్లో. డిక్కీ కూడా చాలా స్పేసీగా ఉంటుంది. ఫ్రేమ్ అంతా ఒరిజినల్ అండి. డిక్కీ కూడా ఒరిజినల్ సార్, ఎక్కడ రీప్లేస్మెంట్ అవ్వలేదు. బాగుంది చూడండి ఉప్పర్. చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి సార్, చాలా నీట్గా ఉంది. స్టెప్ని కూడా, స్టెప్ని గాలి లేదు, స్టెప్ని గాలి పెట్టించుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. ఓకే అండి. టైర్ ఇది సీల్ టైరే ఉంది సార్, ఇది సీల్ టైరే ఉంది. టైర్స్ అన్ని బాగున్నాయి. వెనకాల గ్లాస్ ఒరిజినల్, టోటల్ గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్. ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. కారు బాగుంది సార్. 1,99,000కి హోండా అమేజ్ కారు సార్. 2000 కారు 2,80,290 ప్రైసులకి అమ్మాం సార్. జిఎస్టీకి ముందు మంచి ప్రైస్లో వస్తుంది. మధ్యవర్తి సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవడానికి చక్కని అవకాశం ఉంది. కొత్త కారు కొనుక్కుని ఈఎంఐలు కట్టుకుని తర్వాత మనం అది అమ్మేటప్పటికి మళ్ళీ ఇదే రేటుకి అమ్ముకోవాలి కాబట్టి మనం నష్టపోతాము. విన్ నెంబరు, ఇంజిన్ నెంబర్ చూడండి, ఇవన్నీ ఒరిజినల్ సార్. గ్లాసులు అన్నీ ఒరిజినల్. 1,99,000 ఫైనల్ సార్. ఒక్క 1,000 రూపాయలు కూడా అసలు తగ్గరు. అసలు ఎక్స్ట్రా ఎన్ఓసికి 12,000 ఎక్స్ట్రా అని చెప్పారు. వాళ్ళతో చాలా ఫైట్ చేశాను సార్. ఫైట్ చేసి 2 లక్షలకైనా ఒప్పించాను. మళ్ళీ తర్వాత 1,000 రూపాయలు కూడా తగ్గించాను. ఒరిజినల్ గ్లాసులు సార్. సార్ చూసారు కదా, ఒకసారి లోపల కూడా చూపిస్తాను ఎంత తిరిగిందో. చిన్న చిన్న బంపర్ టచ్అప్లు అయినాయి సార్. ఏ కారుకైనా అవుతుంది, సంవత్సరం కారుకి కూడా. 72,500 ఒరిజినల్ రీడింగ్ అండి. డాష్ బోర్డ్ నీట్గా ఉంది. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. ఏసీ చిల్డ్గా ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి. హార్న్ బాగుంది. గేర్ షిఫ్ట్ కూడా స్మూత్గా ఉంది సార్. గేర్ కూడా స్మూత్గా ఉంది, చక్కగా ఉంది సార్. మోడల్ 2020, 22, 23 కార్లు అమ్మడం చాలా సులువు అండి, చాలా సులువు. ఎందుకంటే ఆ కార్ ఏం చెక్ చేయవసరం లేదు. కానీ ఈ మోడల్ తక్కువ కార్లు అమ్మాలి అంటే కత్తి మీద సాములాంటి సార్. ఎందుకంటే ఏవో చిన్న చిన్న కంప్లైంట్లు ఉంటాయి, అవన్నీ జాగ్రత్తగా చెక్ చేసి కారు ఇవ్వడం అంటే అది చిన్న విషయం ఏం కాదండి. ఎందుకంటే ఈ 2 లక్షల రూపాయల కారు ఎఫ్ఆర్ కారు లాగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. చూడండి సార్, పట్టి అంతా బాగుంది. అంతా కూడా ఒరిజినల్గానే ఉంది సార్. పేస్టింగ్ ఇదిగోండి, ఇదిగోండి పేస్టింగ్, ఇదిగోండి ఒరిజినల్. సీల్ అలాగే ఉంది. ఇంజిన్ ఆయిల్ కూడా పలచగానే ఉందండి. క్లీనింగ్ లేదు అంతే తప్ప బాగుందండి, బాగుందండి. ఆక్సిజన్ ప్లగ్ కూడా చాలా నీట్గా ఉంది. లోపల ఇంజిన్ క్లీనింగ్ లేదు అంతే. బండి అంతా చాలా నీట్గా ఉందండి. సార్ చూశారు కదా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి సార్. సార్ తీసుకుంటారు అనుకుంటున్నాను, మరి ఆయన ఇష్టం. ఓకే సార్. 2013 72,000 తిరిగింది. 1,99,000 కార్ అయితే క్వాలిటీ ఉంది. ఆ రేటుకి మంచి ప్రైస్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.